నెలలో పంపలేదు. ఇంకా వెబ్ ఆప్షన్ కానీ నడుస్తుంది పంచాయతీ. జూన్ 12 నుంచి జూలై 12 దాకా నెల రోజుల పాటు ఏం చేయలేకపోయినా మీరు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఎమ్మటే బడికి పంపుతామంటే హాస్యాస్పదమే. కాబట్టి నేనేమంటున్నానంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పనికిరాడు. ముఖ్యమంత్రికి అసలే పనికిరాడు. ఆయన 8 నెలల కాలంలో నీ భాగవతం అంతా బయటపడ్డది. నీకు పరిపాలన దక్షత లేదు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడడమే, ప్రతిపక్షాలను తిట్టడమే, మైకు దొరికితే చాలు నీకు. ఇక నువ్వు ఒక ఇక నేను ఒక లెక్చరర్ కాబట్టి ఆ విధంగా మాట్లాడలేను కానీ అసలు ఆయన మైకు దొరికితే కానీ శివం వస్తుంది. ఇక ఇష్టారాజ్యం అసలు ఎదురుంగు ఎవడున్నాడు వాడిని ఎవరిని తిట్టాలా అసలు ముఖ్యమంత్రి అనే అంశాన్ని సోయి నీకుందా అసలు? ఫస్ట్ నువ్వు ఇంకా ప్రతిపక్షంలోనే నేను కేసీఆర్ని ఇంకా తిడుతున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నావు కానీ గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే గౌరవం నీకు లేనప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా నేను ఇష్టారాజ్యంగా తిడుతున్నాడు. ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఎందుకంటే నువ్వే తిడుతున్నావు కదా. అడ్డా మీద కూలీలు అనడం వల్లనే ఆయన చాలా మంది హట్ అయ్యారు. హట్ ఈ విధంగా ఆ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అడ్డ మీద కూలీలు అంటారు, పనికిరాని వాళ్ళు అంటాడు, ప్రతి పనికి మాలోడు వాయిదా కొడుతున్నాను లెక్కలు చెప్తాడు. నిరుద్యోగులను తిడుతున్నావు నువ్వు. ముఖ్యమంత్రి నువ్వు తిట్టినప్పుడు నిరుద్యోగి తిట్టాడు హాయిగా. నువ్వు ఒకటంటే ఇప్పుడు 10 అంటాడు. కాబట్టి నీ భాష మార్చుకో ఎప్పటికైనా. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడు, లేకపోతే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. సో అశోక్ గారు ఒక రాజకీయ లబ్ధి కోసమే, అందుకనే మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు ఓడిపోయారు, తర్వాత స్టూడెంట్స్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం త్వరలోనే ఒక పొలిటీషియన్కి ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఏం సమాధానం చెప్తారు? నేనేమంటున్నానంటే ఒక పట్టభద్రుణ్ణి, చదువుకున్నోని, ఉస్మానియా చదువుకున్నోని, మరి పట్టభద్రులకు ఎవరు పోటీ చేస్తారు? పట్టభద్రులకు పోటీ చేసేది మరి పట్టభద్రుడిగా పోటీ చేసే అది అవకాశం నాకు లేదా? పైగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే నేను అప్పటిదాకా కూడా పోటీ చేయలేమనుకోలే. ఒక పనికి మాలిన వ్యక్తికి, ఒక బ్లాక్ మెయిలర్కి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చారు. అరే ఇక పనికి మాలోడు పోటీ చేసాక నేను పోటీ చేస్తే ఎందుకు తప్పేంటని చెప్పేసి నాకు అనిపించింది. మరి అదే పనికి మాలోడు ఈరోజు గెలిచాడు. ఇప్పుడు పట్టభద్రుల లోకం అంతా కూడా ఆయన్నే సపోర్ట్ చేసేది. మీలాంటి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయింది. ఏంటి కారణం ఏంటంటే? అంటే నికార్సైన నిరుద్యోగులు, బుక్కు పట్టుకొని చదువుకున్న నిరుద్యోగులంతా నాకు ఓటేశారు. అంటే ఎప్పుడో డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి డబ్బుల్లో పెట్టి కొనుగోలు చేసి ఓటుకు 500, 1000 రూపాయలు, 1500 ఇచ్చి కొనుగోలు చేసి ఓటేపించుకున్నాడు. ఆయన 1,40,000 దొంగ ఓట్లు నేర్పించుకున్నాడు. అంటే ఒకటే సర్టిఫికేట్ పెడతాడు, పేర్లు మారుతుంటే సర్టిఫికేట్ అదే ఉంటుంది. అట్లా దొంగోట్లను నమోదు చేయించుకొని గెలిచిన వ్యక్తి తీర్మారు మల్లన్న. తీర్మారు మల్లన్న ఎట్లా గెలిచిండు అనేది నేను ఒక పాంప్లెంట్ తయారు చేయగలుగుతా. ఆ విధంగా గెలిచిన వ్యక్తి తీర్మారు మల్లన్న. మరి ఇలా కనపడతలేడు కదా. నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే వాళ్ళ తరపున మాట్లాడాలి కదా. నువ్వు పట్టభద్రుల నియోజకవర్గం గెలిచిన నువ్వు మరి ఏడమాయమైపోయినావు. ఇవాళ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచారు. నిరుద్యోగులు అర్ధరాత్రి 12 గంటల పాటు 12 గంటలు నిరవధికంగా అర్ధరాత్రి మొత్తం తెల్లవారుజామును ధర్నా చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేవు? దగ్గరికి వచ్చి డిఎస్సి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతుంటే నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? ప్రభుత్వం కాడు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఎందుకు మాట్లాడతలేవు? అంటే పట్టభద్రుడుకు నీకు ఓటేసినందుకు వాళ్ళందరూ సిగ్గుపడతా ఉన్నారు. పనికి మాలను ఎన్నుకున్నావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనికిమాలు వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్కడికి అధికారం ఉంటుంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే ఆయన చదివింది చక్కగా చదివింది, ఇంటర్మీడియట్ దాకా 10th వరకు చదివిండు. ఆ తర్వాత ఆయన అటు ఆగమాగ చదువులే చదివిండు.